కాకుండా మీరు ఒరిజినల్ అప్లికేషన్ లో చేస్తున్నప్పుడు జనరల్ గా ఏంటంటే లైసెన్స్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ అయ్యి ఉంటుంది, మీరు వర్క్ చేసేటప్పుడు యాక్టివేట్ అయ్యే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మీరు టాలీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇక రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ ఏదైతే చూపిస్తున్నానో, నేను ఆల్మోస్ట్ 2002 ఆగస్ట్ లో కొన్నాను. 2002 ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు టాలీ కొన్నాను. ఇప్పుడు నేను 2026లో ఉన్నాను. సో ఇది నాదేమవుతుంది, ఆల్రెడీ ఉన్నదాన్ని రీయాక్టివేట్ చేస్తున్నట్టు అవుతుంది. కొత్తగా అనుకోండి యాక్టివేట్ న్యూ లైసెన్స్, ఎంతవరకు లేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటున్నా. రేపు పొద్దున ఆఫీస్కి వెళ్తే టాలీ ఎక్కడైనా ఇన్స్టాల్ చేసి మళ్ళీ మీరే అప్లికేషన్ ని రీయాక్టివేట్ చేసుకుని కూడా ఒరిజినల్ లో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో మీరు ఇక్కడ తెలుసుకోవాలి రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. సో అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ అని అడుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ తో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీ టాలీ ప్రైమ్ కి సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి. ఇదిగోండి tally.net ఐడి అని ఉంటుంది. సో టాలీలో రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అదే యూజర్ నేమ్ అండి. అండ్ పాస్వర్డ్ వచ్చి దానికి సంబంధించి ఏ పాస్వర్డ్ పెడతారో అది. మీ రెగ్యులర్ జీమెయిల్ కాదు, టాలీకి రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు మీకు మీ లైసెన్స్ అనేది రీయాక్టివేట్ అవుతుంది. ఓకే.